స్టార్డమ్ అంటే ఒక పొలిటీషియన్ కవిత గారికి ఒక సూపర్ ఫాలోయింగ్ ఉంది. టు బి ఫ్రాంక్, ఒక క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ గానే కాకుండా కూడా పర్సనల్ అటాచ్మెంట్ కూడా చాలా ఉంది లేడీస్ కి. మేబీ బికాస్ ఆఫ్ మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్నో రకాల మంచి బెనిఫిట్స్ అనేవి ఆడవాళ్ళకి అందించినందుకు. అండ్ ఇది మాత్రమే కాకుండా మన కాన్సెప్ట్ వచ్చేసి లేడీస్ ని బాగా డెవలప్ చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే డెఫినెట్లీ గా ఉంది మనకు చూసుకుంటే ఇక్కడ. మరి ప్రచారంలో భాగంగా లేడీస్ పాత్ర ఎంతవరకు ఉందండి? స్పెషల్లీ మహిళా కార్యకర్తల పాత్ర ఎంతవరకు ఉందండి? ఎలా వాళ్ళు ప్రతి విలేజ్ లో ఉండే మహిళా కమిటీస్ ఆ విలేజ్ బూత్ లోనే చేస్తారండి. మండల కార్యకర్తలు, మండల స్థాయిలో ఉన్న వాళ్ళు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళు మండలంతా తిరుగుతారు. సో అట్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే వాళ్ళు డిస్ట్రిక్ట్లో తిరుగుతారు. సో అట్లా వేరియస్ జాబ్స్, మహిళా కార్యకర్తలైనా మగవాళ్ళైనా కార్యకర్తలు ఎలక్షన్ టైంలో బేసిక్గా వర్క్ డివిజనే జరుగుతుంది. సో ఎక్కడ వాళ్ళ అక్కడ గ్రామాల్లో ప్రచారం చేయడం అన్నదే ఇంపార్టెంట్. సో ఆ విధంగా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. ప్రతి బూత్లో ఉంటారు మహిళా కార్యకర్తలు, ఎవ్రీ బూత్. ఓకే. సో ఈరోజు ఇంకా ఏవేవి పెండింగ్లో ఉన్నాయండి? ఇంకా ఏ విలేజెస్లో వెళ్ళాలి? ఇప్పుడు బోధన్ మండలంలో ఇంకొక 3 ఊర్లు ఉన్నాయండి. ఆ తర్వాత ఆర్మూర్ నియోజకవర్గానికి వెళ్తాము, మాక్లూరుకి వెళ్తాము, తర్వాత నందిపేట మండలం వెళ్తాం. సో అట్లా వీఆర్ స్టిల్ లుకింగ్ ఎట్ 7 or 8 more villages. ఇంకా ఈ టైంలో కూడా అప్ టు 10 we can campaign. సో హోప్ఫుల్లీ బై 10 we will finish. ఓకే. 10 తర్వాత ఏంటి మీ షెడ్యూల్? 10 తర్వాత అప్ టు 1 చర్చలు ఉంటాయి. అందరు వస్తారు. మళ్ళీ టు 1-1:30 ఈజీగా అవుతుంది. ఓకే. అందరు వచ్చి ఈ మండలంలో ఏమవుతుంది, ఆ మండలంలో ఏమవుతుంది, ఫీడ్బ్యాక్. ఎలక్షన్ కదా, ఫీడ్బ్యాక్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. సో రేపటి డే కోసం ప్రిపరేషన్ ప్లస్ ఈ రోజు జరిగిన దానికి ఫీడ్బ్యాక్. ఓకే. మీలాంటి వాళ్ళు వస్తే ఇంటర్వ్యూలు 11 తర్వాత ఉంటున్నాయి. ఈ మధ్య నైట్ 11 to 12 ఇస్తున్నాం. ఓకే. అంటే కుదరట్లేదు మరి పొద్దున పూట. సో ఇచ్చేసి దెన్ రెస్ట్ టైం, రెస్ట్ 1 ఐ స్లీప్. సో 1 to 6 అంతే. దాని తర్వాత మళ్ళీ ఎనర్జీ బూస్ట్. ఎలా అసలు మెయింటైన్ చేస్తున్నారు ఎనర్జీ చెప్పండి? కొంచెం చాలండి, ఒక 10 to 20% చాలు. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నథింగ్, పీపుల్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో మిస్ అవ్వట్లేదా ఫ్యామిలీ? ఓ చాలా. మొన్న హాఫ్ పూటకి వెళ్ళొచ్చండి. 10 o'clockకి ప్రచారం అయ్యాక ఐ వెంట్, సా మై కిడ్స్, సెండ్ దెమ్ టు స్కూల్ ఇన్ ద మార్నింగ్ అండ్ కేమ్ బ్యాక్. హాఫ్ డే వెళ్ళొచ్చా. మళ్ళీ ఇప్పుడు ఈ వీకెండ్ హోప్ఫుల్లీ దే విల్ కమ్ టు మీ ఇన్ నిజామాబాద్. సో వెయిటింగ్ ఫర్ దెమ్. మరి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా మంత్రిని చూడొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే అది కూడా చాలా పెద్ద విమర్శ. అంటే వెతికి ఎక్కడైతే పట్టాలో దాన్నే పట్టి అన్నది రిపీట్ చేస్తున్నారు. సో మరి ఈసారి మరి ఇన్నిసార్లు అన్నందుకైనా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాయ్ 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 బాయ్. మీరు అన్నది కరెక్టే. ఆడబిడ్డల్ని మంచి పదవులలో చూడాలనేటటువంటి ఆలోచన అందరికీ ఉన్నది. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా 6 మంత్రులు ఉంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జమానాలో తక్కువ పని జరిగింది. రేపటి నాడు మీరు అన్నట్టు డెఫినెట్గా సమీకరణలో అవకాశాలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. సో మరి ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, స్పెషల్గా ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? సమస్యలు అంటూ ఏం లేవండి. అంటే పని చేయని నాయకులు గ్రామాలకు పోతే సమస్యలు వస్తాయి. పని చేసి నిరంతరం ప్రజల మధ్యలో ఉండేటటువంటి నాయకులు గ్రామాల్లోకి పోతే సమస్యలు పెద్దగా రావు. ఇంకొక రివర్స్ ట్రెండ్ నేను చూస్తున్నది ఏంటంటే, అందరూ వచ్చి ఎట్లయినా మీరే గెలుస్తారు, ఎట్లయినా మీరే అధికారంలోకి వస్తారు, ఇగో ఈ పనులు ఉన్నాయని చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి, అంత కాన్ఫిడెన్స్ ఇవాళ ప్రజలకు ఉంది. అటువంటి కాన్ఫిడెన్స్ ఇవాళ ప్రజలకు ఉంది. కాబట్టి ఆ ధైర్యం, ఆ ఒక కాన్ఫిడెన్స్ మన మీద, ఆ ధైర్యం మన మీద ఉండడం అన్నది చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా హ్యాపీనెస్ ఉంది. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాధ్యత మరింత పెరుగుతుంది. ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా పనిచేయాలనేటటువంటి ఒక ఉత్సాహం పెరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch